హలో ఆల్, వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా. ఈరోజు ప్రియాంక గురించి లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. తనకి ADHD ఉంది. షీఈస్ 10 years old నౌ. తను ఇప్పుడు ఒక ఇంక్లూజివ్ స్కూల్లో గ్రేడ్ 3 చదువుతుంది. హైదరాబాద్లో CBSE సిలబస్ చదువుతోంది. సో మేము తనకి అడ్మిషన్ తీసుకునే ముందు చెప్పాము, తనకి చాలా రైటింగ్ ఛాలెంజెస్, లెర్నింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ ఉన్నాయని మేము ట్రాన్స్పరెంట్గా చెప్పేసి అడ్మిషన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ 3 yearsలో తను ఇంప్రూవ్ అయిందా లేకపోతే ADHD ఇంకా వర్సన్ అయిందా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసిన కొన్ని ఇష్యూస్ ఏంటంటే, స్కూల్లో టీచర్స్ అందరూ మాకు ఏమని చెప్పారంటే, ఇలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి అందరూ ట్రైన్ అయి ఉన్నారు అని మేనేజ్మెంట్ చెప్పింది. కానీ వీళ్ళందరూ రెగ్యులర్ టీచర్సే, దే ఆర్ నాట్ ట్రైన్డ్ అనమాట. లైక్ ఓన్లీ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు. అండ్ మేము చెప్పిన ఛాలెంజెస్ అన్ని టీచర్స్కి వాళ్ళు మొత్తం కూడా కన్వే చేయలేదు. సో వాళ్ళకు కూడా తెలీదు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇలా రైటింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు కొంచెం కొంచెం చెప్పారు అంతే. సో వీళ్ళు మేము చెప్పిన ప్రాబ్లమ్స్నే టీచర్స్ రోజు అవే మాకు కంప్లైంట్స్గా చెప్పేవాళ్ళు అనమాట. సో వీళ్ళు రెగ్యులర్ టీచర్స్ కాబట్టి ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఈ న్యూ ఎన్వైరన్మెంట్లో ఎలా స్ట్రగుల్ అవుతున్నారో అనేది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి వాళ్ళకి కష్టమయ్యేది. సో వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయే వాళ్ళు అనమాట. సో ఇంకొకటి ఏమయ్యేదంటే, ఈ పేపర్ స్టేర్ చేయడము, పెన్సిల్ షార్ప్ చేయడము ఇవన్నీ నార్మల్ పిల్లలు కూడా చేస్తారు. కాకపోతే టీచర్ వస్తున్నప్పుడు ఈ నార్మల్ పిల్లలు ఏం చేసేవాళ్ళు, అలర్ట్ అయిపోయి కామ్గా కూర్చునేవాళ్ళు. వీళ్ళకి ఆ భయం అనేది తెలియదు అనమాట. సో వీళ్ళు కంటిన్యూస్గానే చేస్తుంటారు టీచర్ వచ్చినా సరే. సో వాళ్ళ స్టాప్ చేయరనమాట. సో ఎప్పుడు వీళ్ళే టీచర్స్కి దొరికిపోతారనమాట. ఇది ఒక కంప్లైంట్ ఎవ్రీడే. పెన్సిల్స్ షార్ప్ చేస్తున్నారు, లేకపోతే రాయట్లేదు, ఇదనమాట. అట్లీస్ట్ యాక్టింగ్ చేయడము ఈ పిల్లలకి రాదు కాబట్టి ఎప్పుడు వీళ్ళే దొరికిపోతారు. ఈ కంప్లైంట్ ఈ టీచర్స్ కూడా వీళ్ళ నుంచి వీళ్ళ ప్రాబ్లమ్స్ని రెగ్యులర్ టీచర్స్ అండర్స్టాండ్ చేసుకోకుండా ఇంకా చాలా డిసిప్లిన్డ్, నార్మల్ పిల్లల కన్నా ఇంకా చాలా డిసిప్లిన్డ్ బిహేవియర్ని వీళ్ళ నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసేవాళ్ళు అనమాట. స్కూల్ మొత్తానికి ఒకరే స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు. ఆమె అందరు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ని, షాడో టీచర్స్ని హ్యాండిల్ చేస్తారు. స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్ ఏంటంటే, థెరపీస్ కన్నా ఎక్కువగా అటెన్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ADHD వర్క్ షీట్స్ చేయించడము, వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉండడము, ఇలా ఉండేవాళ్ళు అనమాట. తనే డిసైడ్ చేసేవాళ్ళు షాడో టీచర్ కావాలా వద్దా ఏంటి అనేసి. స్పెషల్ ఎడ్యుకేటర్ ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటినీ టేక్ కేర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు నార్మల్ చిల్డ్రన్స్లో ఉన్న బిహేవియర్ని కూడా, ఎనీ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. సో ఈ స్పెషల్ నీడ్స్ ఇలా చేస్తారు, ఎందుకు చేస్తారు అని ఆవిడ రెగ్యులర్ టీచర్స్కి అప్డేట్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు 40 మంది స్ట్రెంగ్త్ని హ్యాండిల్ చేయడంలో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సో ఈమెకి స్పెషల్ ఎడ్యుకేటర్కి రెగ్యులర్ టీచర్స్ నుంచి అంత సపోర్ట్ కూడా వచ్చేది కాదు. సో ఫైనల్లీ ఏంటంటే, ఈ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మేమైతే ఇనీషియల్ స్టేజెస్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. ఆఫ్టర్ దట్ షాడో టీచర్ని హైర్ చేశాము. వాళ్ళు కూడా మాకంత అడ్జస్ట్ అవ్వడానికి కావాల్సినంత టైం ఇవ్వకపోవడం వల్ల సో మేము షాడో టీచర్ని హైర్ చేయాల్సి వచ్చింది. హైర్ చేశాక కొంచెం కంప్లైంట్స్ అయితే తగ్గాయి. తర్వాత ఓవరాల్గా తనలో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లైక్ ఏజ్ వైజ్ కానీ, ఇంటి దగ్గర టేక్ కేర్ తీసుకోవడం వల్ల కానీ, స్కూల్లో షాడో టీచర్ దగ్గరుండి రాపించడం వల్ల కానీ, ఈ 3 factors యాడ్ అవ్వటం వల్ల తనలో మేము కొంతవరకు అయితే ఇంప్రూవ్మెంట్ని చూడగలుగుతున్నాము. అకాడమికల్గా తను బాగానే, ఓవరాల్గా తను బాగానే చేయగలుగుతుంది. రైటింగ్ మాత్రం కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. రాస్తుంది, బట్ ఎట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఇప్పటికీ ఇంకా రీడింగ్, రైటింగ్ అంటే మాత్రం కొంచెం ఏడుస్తుంది. ఎందుకంటే దానికి చాలా పేషెన్స్ కావాలి కాబట్టి కొంచెం ఏడుస్తుంది అనమాట. సో ఆ టైంలో మనం కొంచెం తన్ని ప్రేజ్ చేస్తూ ఉండాలి, ఓ వావ్ గ్రేట్ అనేసి. అప్పుడు తను మళ్ళీ బ్యాక్ టు ఫామ్లోకి వస్తుంది. సో ఇదైతే మాది జర్నీ. మాకైతే వర్కౌట్ అయ్యింది ఈ స్కూల్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు షాడో టీచర్ని గురించి చెప్తాను, లైక్ ఎలా హైర్ చేసాము, ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడాము అనేది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.